హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మార్నింగ్ 5 అయితే అయిందండి. మార్నింగ్ లేచిన తర్వాత నా పనులు అనేవి ఎలా ఉంటాయి అనేవి ప్రతిసారి మన వీడియోస్లో షేర్ చేసుకునే విధంగానే ఇంకొక రోజు అనేది ఈరోజు స్టార్ట్ అయింది. సో మార్నింగ్ 5కి అయితే లేచి, వర్షం అది బయట బాగా ఎక్కువగా పడుతున్నాయి కదండి, అందుకనే ఇంట్లో ఆరేసుకోవాల్సి వస్తుంది. కొన్ని బట్టలు అనేవి తప్పటం లేదు, అందుకే అలా స్టాండ్ మీద అయితే నిన్న వేశానండి సాయంకాలం. అవి ఇంకా చల్లగానే ఉన్నాయి. ఇంకా అలా తలుపులన్నీ వేసి పడుకుంటాం కాబట్టి కొద్దిగా తడి బట్టలు అంటే వాసన అవి వస్తుంటాయి కదండి, అందుకనే గబగబా అన్ని తలుపులు అవి తీసేసాను. ఇంకా మనకి మార్నింగ్ డే స్టార్ట్ అయింది అంటే కిచెన్ వైపే చూస్తాం. ఎందుకంటే మార్నింగ్ ఇంకా రొటీన్ పని అనేది కిచెన్తోనే అయితే స్టార్ట్ అవుతుంది కదండి. పిల్లలకి ఇవ్వాల్సిన లంచ్ బాక్సులు, హస్బెండ్ని ఆఫీస్ పంపించి ఇంకా ఇంట్లో చేసుకోవాల్సిన పనులన్నీ వన్ బై వన్ మనకి మన మనసులో మైండ్లో మెదులుతూనే ఉంటాయి. అలాంటి రొటీన్ పని ఈరోజు షేర్ చేసుకోవటానికే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో నైట్ నానబెట్టిన బాదం అయితే ఎక్కువ రెడీగా అయితే ఉందండి, కానీ మార్నింగ్ లేస్తూనే అయితే మాత్రం ఏది తీసుకోనండి. మార్నింగ్ లేచిన తర్వాత 2 గ్లాసుల వాటర్ని అయితే మాత్రం తాగుతానండి. తాగిన తర్వాత నేను చేసే ప్రతి పని కూడా నేను షేర్ చేశాను చాలా వీడియోస్లో. అంటే ఇలా బాదం వెంటనే తినేయడం కానీ, లేదంటే గ్రీన్ టీ తాగేయడం కానీ, హాట్ వాటర్ తాగేయడం కానీ, ఇవి కూడా వన్ బై వన్ నేను ఎలా అయితే తాగుతాననేది ప్రతిసారి ఆల్మోస్ట్ వీడియోస్లో అయితే షేర్ చేశాను. సో కొత్త వాళ్ళకైతే తెలియదేమో, కానీ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను పెట్టే వీడియోస్లో నేను ఏ విధంగా తీసుకుంటున్నాను అనేది కూడా షేర్ చేశాను. సో మార్నింగ్ మనకి లేచిన తర్వాత మొట్టమొదటి పని బయట వరండా ఊడ్చి ముగ్గు వేసుకోవడం కదండి. అందుకే అంటే మనకి స్టార్టింగ్ నుంచే ఈ విధంగా పనులు అనేవి ప్లాన్ చేసుకుంటే అందరికీ కూడా ఒకటే టైం అండి. అందరికీ కూడా రోజులో 24 గంటలు. అందులో మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సులు ఇవ్వడం అనేది ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లోనూ, పిల్లలకి పెద్దవాళ్ళైనా లేదంటే హస్బెండ్కి ఆఫీసులు వాళ్ళకి ఎవరో ఒకరికి, లేదంటే వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి వాళ్ళు బాక్స్ కట్టుకోవడం కానీ, అందరికీ బాక్సులు హడావిడి అనేది ఆల్మోస్ట్ 99% ఇంట్లో ఉండే హడావిడే. కానీ అందరికీ కూడా ఒకటే టైం కదండి. అందుకే పరిగెట్టే సమయంతో మనం కూడా ప్లానింగ్ ప్రకారం మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యామనుకోండి, మన పనులు అనేవి చాలా హ్యాపీగా అయితే జరిగిపోతాయండి. ఇంకా గదులు అనేవి మార్నింగ్ అయితే ఊడ్చుకుంటాను. స్నానం అది చేసి వచ్చిన తర్వాతే నా కిచెన్లో పని అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది ప్రతిసారి షేర్ చేశాను. సో స్నానం చేసి వచ్చి గౌరమ్మ ఉంది కదండి కిచెన్లో, ఆ అమ్మవారి ముందు అంటే చిన్న రోల్ అనేది పెట్టుకున్నాను కదా, దానికి పెట్టిన ముందర రోజు ఆ వాడిపోయిన పువ్వులన్నింటినీ కూడా ముందు అయితే తీసివేస్తానండి. తీసేసి పువ్వులు అనేవి మళ్ళీ తెచ్చుకుని అమ్మవారికి అయితే ఒక నమస్కారం చేసుకుని పని అనేది ప్రారంభిస్తాను. మార్నింగ్ దీపారాధన చేసుకున్న తర్వాత పని అనేది మొదలు పెట్టుకుంటే కూడా చాలా ఉత్సాహం, మనసుకి ప్రశాంతత అని కూడా అనిపిస్తుందండి. ఇందాడ మనం అనుకున్నాం కదండి, టైం అందరికీ ఒకటేనండి, ఎవరికి ఎక్స్ట్రా 1 గంట ఉండదు, అందరికీ ఒకటే టైం కదా. అందులో మార్నింగ్ 5 to 8 అనేది అందరికీ కూడా చాలా బిజీ టైం. అలాంటి టైంని మనం మెయింటైన్ చేసుకుంటే చాలా హ్యాపీగా పని అనేది మనకు తగ్గట్టుగా, అంటే సమయానికి తగ్గట్టుగా పరుగులు పెట్టకుండా రిలాక్స్గా అయితే చేసుకోవచ్చు. ఇక గదిలో ఊడవడం అయిపోయింది, స్నానం చేసి వచ్చేసాను. గౌరమ్మ దగ్గర చక్కగా పువ్వులు అవి పెట్టేసుకున్నాను కదండి. ఇంకా మన కృష్ణయ్య బృందావనంలోని తులసి అమ్మ దగ్గర ప్రతిరోజు ఊడ్చుకుని ముగ్గు వేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ తడి బియ్యపు పిండి ముగ్గు గురించి నిన్నటి వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. ఇది అచ్చం పెయింట్ లాగే అయితే మాత్రం వస్తుందండి, చాలా సూపర్గా నచ్చింది నాకు, అందుకే అయితే షేర్ చేశాను. సో ఇంకా ప్రతిరోజు కూడా తులసి అమ్మవారి దగ్గర ఈ ముగ్గు అయితే పెడదామని చెప్పి, అంటే మనం కొద్దిగా నానబెట్టుకుని పిండి రుబ్బుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 2-3 డేస్ అయితే వస్తుందండి. అసలు ముగ్గు ఎంత గాలివాన వచ్చినా ఏది వచ్చినా కూడా, అంటే ఇప్పుడు మేము అపార్ట్మెంట్ కాబట్టి కొద్దిగా గాలి వేస్తుంది, కానీ బయట అవుట్ సైడ్ కొంతమంది తులసమని పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే అందులో ఇంకా ముందు వచ్చే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తులసమ్మ దగ్గర దీపారాధనలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ ముగ్గు అనేది చాలా వరకు అయితే ఉపయోగిస్తుందండి. ఎంత గాలివాని వచ్చినా కూడా అస్సలు మనకి అందులో శుద్ధముఖతో కొంతమందికి నచ్చదు, అలాగే ముగ్గుతో నచ్చదు. అలా కాకుండా చక్కగా బియ్యపు పిండితో ముగ్గు వేసుకున్నామన్న తృప్తి కూడా మనకు ఉంటుందండి.
అందుకే ఈ పిండితో నేనైతే ముగ్గు అనేది వేసుకోవడం మొదలుపెట్టాను. ఇక అది ఆరిన తర్వాత ఎలా ఉంటుంది, అచ్చం పెయింట్ లాగా మర్నాడు వరకు ఉండేటట్టుగా చూపిస్తానండి. చివరిలో ఒక్కసారి మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక అమ్మవారి దగ్గర క్లీనింగ్ కూడా అయిపోయింది కదండి. ఇక దేవుడి గదిలోకి అయితే వచ్చాను. ముందు రోజు పెట్టుకున్న పువ్వులు అన్నీ కూడా వాడి ఉంటాయి కదండి. వాడినా వాడకపోయినా చక్కగా అంటే వడలిపోయినా ఫ్రెష్గా ఉన్నా కూడా ముందు రోజు ఖచ్చితంగా అయితే పువ్వులు తీసేసేయాలండి. అలా బాగుంది కదా ఫ్రెష్గా ఈ దండిలో ఉంచేద్దాము అనుకోవడానికి లేదు. ఏ రోజు పూలు ఆ రోజు. కొత్త పూలు పెట్టకపోయినా పర్వాలేదు కానీ పాత పువ్వులు అనేవి పటాల మీద అస్సలు ఉండకూడదటండి. అందుకే అన్ని పటాల మీద విగ్రహాల మీద పువ్వులన్నీ తీసేసి అవి ఎక్కడ పడితే ఎక్కడ పడేయకుండా చిన్న బిన్ అనేది ఉంచుకుని దాంట్లో ఒక ప్లాస్టిక్ కవర్ అనేది వేసుకుని ఉంచుకుంటానండి. దాంట్లో అయితే వాడిన పువ్వులన్నిటినీ పెట్టేసి ఇంకా కొత్తగా పువ్వులన్నిటినీ కూడా విగ్రహాల మీద పెట్టేసి ఇక్కడ ప్రతిరోజు చెప్తాను పంచోపచార పూజను చేసుకుంటానండి. నాకు షోడశోపచార పూజ అనేది మనకి పెద్ద పెద్ద పండగలు వచ్చినప్పుడు కుదురుతుంది, కానీ నాకైతే ప్రతిరోజు పంచోపచార పూజ మాత్రమే సమయం అనేది సరిపోతుంది. చెప్పాను కదండి, మానాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మనకి మనం ఎలా అనేది మనకి అవుతుంది అని అంటే అసలు పూజ మానవలసిన అవసరం లేదు, దీపారాధన మానాల్సిన అవసరం లేదు, ఎప్పుడో 10 గంటలకి 12 గంటలకి దీపాలు పెట్టాల్సిన అవసరం లేదండి. సమయానికి అనుకూలంగానే మన ప్లానింగ్ అనేది చేసుకుంటే పూజతో సహా మనం మార్నింగే పిల్లలు భర్త వెళ్లకుండానే పనులు అనేవి చేసేసుకోవచ్చు. ఇంకా అనుకున్న పనులు అన్నీ కూడా అంటే మెయిన్ నేను చేసుకోవాల్సిన పనులు అన్నీ చక్కగా అయిపోయాయండి. దీపారాధనతో సహా చెప్పాను కదా, దీపం పెట్టుకున్న తర్వాత చాలా ఒక కొత్త ఎనర్జీ అనేది వచ్చినట్టు అనిపిస్తుందండి. ఇక పనులన్నీ దానంతట అవే ఫటాఫట్మని అయిపోతాయి. ఇంకా వచ్చానండి కిచెన్లోకి. వచ్చి ఒక్కసారిగా స్టవ్కి దండం పెట్టుకుని నేను ప్రతిసారి చూపిస్తూ ఉంటాను, మనకి క్యాండిల్ హోల్డర్స్ ఉంటాయి కదండి, దాంట్లో నేను కొద్దిగా అయితే స్మెల్ వచ్చే వేఫరైజ్డ్ లిక్విడ్స్ ఉంటాయండి, అదైతే వేసుకుని చిన్న క్యాండిల్ అనేది పెట్టుకుని, ఎందుకంటే మనకి ఆ చుట్టుపక్కల వచ్చే అంటే ఇప్పుడైతే వర్షాలు పడి వాసన వస్తున్నాయి, కానీ మనకి ఇలాంటివి కూడా ఒక మూడ్ని చేంజ్ చేసేవి అయితే అవుతాయండి. ఆ వాసన కానీ లేదంటే ఏదైనా అగరబత్తులు కానీ ఏదైనా వెలిగించుకుంటే మాత్రం మన పనికి ఒకటికి 2 ఇంతలు ఉత్సాహాన్ని అయితే మనకి తెచ్చిపెడతాయి. అందుకే పనిలో చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది ఇలాంటివి పెట్టుకోవడం వల్ల. అందుకే నేను అదైతే వెలిగించి కొద్దిగా లిక్విడ్ అనేది వేసుకున్నానండి. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే గోరుచిక్కుడుకాయ కూర అనేది చేస్తున్నాను. 2 పాల ప్యాకెట్లు అనేవి తెచ్చుకుని స్టవ్ మీద పాలు అనేవి కాస్తున్నాను. నేను ఈ పాలను కూడా నైవేద్యం కింద అయితే పెడతానండి ప్రతిరోజు కూడా. ఇంకా పాలు అనేవి పెట్టేసి గోరుచిక్కుడుకాయలు అయితే నైట్ అయితే తరిగేసానండి. ఇక్కడ మళ్ళీ మీరు కమెంట్ రాయొద్దు కట్ చేసేసి కడుగుతున్నారు అలా చేయకండి అని. ఇలాంటివి మాత్రమే నేను కట్ చేసి కడుక్కుంటానండి, ఎందుకంటే ముందు రోజు కట్ చేసేయడం వల్ల హడావిడిలో మర్చిపోతాను. అందుకని మర్నాడు డే అయితే లేచిన తర్వాత ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత అయితే అంటే కట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటున్నానండి. మళ్ళీ ఇలా కామెంట్ అయితే రాయొద్దు మీరు కట్ చేసేసి కడుగుతున్నారు వాటి వల్ల ఇవి పోతాయి విటమిన్స్ అని. తెలుసండి, కానీ ప్రతిసారి నేను చెప్తాను, షేర్ చేస్తాను కూడా. నేను ఎప్పుడూ కూడా కూరలు అనేవి మార్నింగ్ అప్పటికప్పుడే తడుక్కుంటానండి, నాకు అది అలవాటు. ఎందుకంటే నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది, కట్ చేసుకుని కడుక్కోవడం లేదంటే ముందు రోజు కట్ చేసేసుకుంటే అవన్నీ పోతాయి, ఇలాంటివి నాకు చాలా ఉన్నాయండి. అందుకే ఎప్పుడు కూరగాయలు కట్ చేయడంతో సహా కూడా నేను అప్పటికప్పుడే చేసుకుంటాను. కానీ ఇలాంటి చిక్కుడుకాయ ఇలాంటివి మాత్రం ముందు రోజు అయితే తప్పట్లేదండి. ఇంకా అయిపోయింది. కట్ చేసుకున్న దాన్ని కుక్కర్లో అయితే రైస్తో పాటు పెట్టేశానండి. దాంట్లో 2 క్యారెట్లు కూడా వేశాను. పక్కన పాలు అయితే మాత్రం పొంగుకొచ్చేసాయి. ఒక పక్క ఈ పని చేస్తున్న మన కళ్ళన్నీ కూడా మనం చేసే పని మీదే ఉంటాయి కదండి, అందుకని ఒక పక్కన కడుగుతున్నా కూడా అటు పాల మీద దృష్టి ఉంది. అందుకే వెంటనే పొంగు రాగానే వాటిని మనం ఆపేసుకుంటాం కదండి. ఇలా అన్నిటినీ కూడా ప్లాన్ చేసుకుంటే మనకి మాత్రం పనులు అనేవి కూడా ఎప్పుడూ ఇబ్బంది పెట్టవండి. సమయం తక్కువ ఉంది నాకు దీనికి టైం సరిపోలేదు అని చెప్పుకున్నది మనకి మనం చేసుకోలేక మనకి మనమే వేసుకుంటున్న ఒక కారణం కింద అయితే చెప్పచ్చండి. అందుకే దేనికి కూడా సమయము ఉండదు అని మాత్రం ఉండదు. మనం పెట్టుకునే ప్లానింగు, మనం పెట్టుకునే విధానము, మనం చేసుకునే మన మైండ్ బట్టి మనకి పనులు అనేవి ఎప్పుడు కూడా అవుతూ ఉంటాయండి. అన్నీ కూడా టైం ప్రకారమే చేసుకోవచ్చు. ఇక ఇందాకటి వెలిగించుకున్న క్యాండిల్ మీద స్మెల్ వేసే పెర్ఫ్యూమ్ ఉంది కదండి, అదంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం స్టవ్కి దగ్గరగా ఉందని లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఇదిగోండి మొత్తం ఆల్మోస్ట్ కిచెన్లకి సంబంధించిన పనుల్లో అంటే లంచ్ బాక్స్కి ఇవ్వాల్సిన పనుల్లో
కుక్కర్ పెట్టేశాను. అలాగే కూరకు కూడా రెడీ చేసేసాను. నిన్న గోంగూర పచ్చడి అనేది చేశానండి. ఈ క్లైమేట్లో ఆవకాయ కానీ ఇలాంటి పచ్చళ్ళు కానీ తింటే చాలా బాగుంటుంది. కానీ రెడీగా ఉంది కాబట్టి ఇంకొక ఐటెం కింద గోంగూర పచ్చడి అనేది మాకు రెడీ అయితే ఉంది. సో ఈరోజు ఇంకా ఇందాక చెప్పాను కదండి, నైట్ నేను ఇడ్లీ పప్పు అనేది రుబ్బుకున్నానని. ఇలా ఇడ్లీలనైతే టిఫిన్ కోసం వేస్తున్నానండి. ఇలా నేను కొద్దిగా అంటే మనకి ఇడ్లీ ప్లేట్లలో వేసేటప్పుడు పూర్తిగా వేసేస్తే మనకి మళ్ళీ ఇడ్లీలు అంటే ఉడికిన తర్వాత అవి పూర్తిగా బయటికి పెద్ద పెద్ద లావుగా అయితే వచ్చేస్తాయండి. అందుకే నేను హాఫ్ గరిటె చూసే ఉంటారు కదా, ఆ ప్లేట్లలో వేసేటప్పుడు హాఫ్ వరకు మాత్రమే వేస్తానండి. అది మళ్ళీ ఉడికిన తర్వాత మనకి ఫుల్ ఇడ్లీ కింద అయితే రెడీ అవుతుంది. సో 1 బై 1 నలుగురికి కదండి, అందుకని ఇక్కడ 3 ప్లేట్ల ఇడ్లీలు అయితే పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసేసాను. ఇక లంచ్ బాక్సుల్లోకి ఫుడ్, అలాగే మనకి టిఫిన్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ కూడా రెడీ అయితే అయిపోతుంది కదండి. ఇదిగోండి ఇంకా గోరుచిక్కుడికాయ అలాగే దాంట్లోకి మిక్స్ చేసిన క్యారెట్తో అయితే కూర అనేది రెడీ అయిపోయింది. ఏంటి ఇన్ని బాక్సులు ఉన్నాయనుకుంటున్నారా? ఇది మా చిన్న అబ్బాయిది, మా పెద్దవాడిది, ఇద్దరిది కలిపండి. ఎట్ ఏ టైం ఒకేసారి కట్టాలండి 2 బాక్సులు. ఇద్దరూ కూడా ఒక్కసారి అయితే బయలుదేరుతారు. సో నాకు కొద్దిగా ఇబ్బందే అనిపించిన ఇలా ప్లాన్ ప్రకారం 2 బాక్సులు అయితే ఇలా దగ్గరగా పెట్టుకుని వాటికి సంబంధించిన స్పూన్స్, గరిట్లు అన్నీ కూడా తుడిచేసి ఎదురుగుండా పెట్టుకుంటానండి. అలాగే వాటర్ బాటిల్స్ అన్ని రెండింటినీ కూడా పట్టేసి వాళ్ళిద్దరికీ కూడా అక్కడ పెట్టేశాను. ఇదిగో మా అబ్బాయి చిన్నవాడండి, వీడు వెళ్ళిపోతున్నాడు. పెద్దవాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, చిన్నవాడైతే ఇంకా దిగుతున్నాడు. సో వీళ్ళిద్దరికీ కూడా కొద్దిగా నాకు ఈ టైంలోనే ఎక్కువగా అయితే ప్రెషర్, అంటే నాకు ఎంత ఫాస్ట్గా నేను కట్టగలను బాక్సులు అనేవి నాకు ఈ టైంలోనే కొద్దిగా హడావిడి అనేది మాత్రం అనిపిస్తుంది. కానీ 2 బాక్సులు ఒక్కరోజు కాదు కదండి, ప్రతిరోజు ఉండే పనే కాబట్టి ప్లానింగ్ అనేది మనకి ఎప్పుడూ ఉండాలండి. ఇద్దరిని కూడా ఏ రోజు కూడా లేట్ చేయకుండా ఇలాగే అయితే పంపిస్తాను. ఇంకా వాళ్ళు ఇద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నవి చాలా వరకు షేర్ చేశాను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇంకా మా వారికి బాక్స్ అయితే ఉందండి, ఆయన పంపించాలి. ఒక ½ అన్ అవర్ అయితే టైం ఉంది. ఈలోపు నాకు సంబంధించిన ఇప్పుడు అంటే చెప్పాను కదా, మార్నింగ్ లేచిన తర్వాత నేను ఏది తీసుకోనండి. వాటర్ తాగిన తర్వాత ఫస్ట్ ఈ పనులన్నీ అయిపోయాక ఇప్పుడు కొద్దిగా నాకు తీరుబడి అనేది కుదురుతుంది. ఇక కొద్దిగా అయితే మాత్రం జీలకర్ర అలాగే సోంపు 2 కూడా నమిలేసి ఆ వాటర్ లాంటిది తాగేస్తానండి. ఇంకా ఈ హాట్ వాటర్లో గ్రీన్ టీ బ్యాగ్తో పాటుగా కొద్దిగా పసుపు అలాగే లెమను చిన్న స్పూన్తో అయితే తేనె అనేది వేసుకుంటానండి. వేసుకుని తాగేస్తాను. ఈరోజు ఇడ్లీలోకి కొత్తిమీర పచ్చడి కూడా చేశానండి. దాంతోపాటు ఇడ్లీ కూడా మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను. అలాగే ఆయనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ఆయనకి కాఫీ కలుపుతూ నేను కూడా చాలా చక్కగా ఆస్వాదిస్తూ అయితే మాత్రం కాఫీ తాగుతున్నానండి. దీని తర్వాత మా వారు స్నానం అది చేసి వచ్చి దీపారాధన చేసుకుని ఆయన రెడీ అయ్యి బయలుదేరే లోపు నేను ఆయనకి లంచ్ బాక్స్ అనేది కట్టించుతాను. ఇంకా ఈ టైం మాత్రమేనండి నాకు కొద్దిగా రిలాక్స్గా దొరికే టైం. కాబట్టి అంటే మార్నింగ్ నుంచి భక్తి టీవీ పెట్టుకున్నా అవి చెవిన మారుమరుగుతూనే ఉంటాయి కాబట్టి నేను రిలాక్స్గా కూర్చుని చూస్తూ వినిపించుకునేదైతే ఈ కాస్త టైమే. ఈ దొరికిన 10 నిమిషాలు కూడా కాఫీ తాగుతూ చక్కగా భక్తి టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒక 10 నిమిషాల పాటు చూస్తూ ఉంటానండి. అందులో వినాయక నవరాత్రులు వస్తున్నాయి కదా ఎల్లుండి నుంచి, దానికి సంబంధించిన విశేషాలు అన్నీ కూడా మనకి ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు భక్తి టీవీలో. ఇంకా ఒకసారి ఇల్లుని చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ పని అంతా అయిపోయినట్టే అనిపిస్తుందండి. కానీ మనం చేసుకునే మనసుకి రిలాక్స్ అయ్యే కొన్ని పనులనే ఉంటాయి కదా, అలాగే వాటిలో ఒకటి నేను ప్రతిరోజు అంటే ఒక 2-3 రోజులకి ఉల్లీలు అనేవి మార్చుకోవడం. మావారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి ఉల్లి లోపల వాటర్ అనేది పోసుకుని కొద్దిగా అయితే జవ్వాది వేసుకుంటానండి. అలా వేసుకోవడం వల్ల ఇందాక నేను చెప్పాను కదా కిచెన్లో ఎంత సువాసన అనేది వచ్చి పనికి ఉత్సాహం, ఇన్ని బాక్సులు ఇంతమందిని పంపించడానికి ఇంత పని చేసుకోవడానికి ఎలా ఉత్సాహం వస్తుందో ఇలాంటి ఉల్లిల్లో కొద్దిగా వాటర్లో జవ్వాది వేసుకుని ఫ్రెష్ పువ్వుల్ని మనం అందులో వేసుకుని చూసుకుంటే మన మనసు కూడా ఇంకా తర్వాత చేసే పనులన్నిటి మీదకి కూడా అంటే ఇంతవరకు చేసిన పని ఒక ఎత్తండి, ఇక ముందు చేసుకునేది ఇంటి కోసం ఒక ఎత్తు కదండి. అందుకే ఇలాంటి చిన్న పద్ధతుల్ని అంటే నేను పాటిస్తూ ఫాలో అవుతానండి. అందుకే అందరూ వెళ్ళిన తర్వాత ఇలాంటి చిన్న పనులన్నీ చేసుకుంటాను. సో మైండ్ అనేది కొద్దిగా రిలాక్స్ అయింది, శరీరం కూడా కొద్దిగా రిలాక్స్ అయితే అయింది కదండి. ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి 10 డేస్ అయితే అయిపోయిందండి.
ముందర శుక్రవారానికి అంతకు ముందు వచ్చిన శుక్రవారం, మూడో శుక్రవారం దాటాక అయితే క్లీన్ చేసుకున్నాను. ఇక రేపు పండగ అనేది వస్తుంది కదా, అందుకని మరీ డీప్ క్లీనింగ్ కాదు, అలా అని మరీ ఏదో పైన తుడిచామని కాదండి. నాకు కనిపించినంత వరకు ప్రతిరోజు చెప్పాను, ఈ పనులు కూడా నేను షేర్ చేశాను ఎలా చేసుకుంటాననేది. అందుకే ఒక క్లాత్ అనేది తెచ్చుకున్నానండి. తెచ్చుకుని మొత్తం పైన అంతా కూడా కనిపించినంత వరకు అయితే డస్ట్ అలాంటిది ఏమైనా ఉందా, ఆల్మోస్ట్ మాకు డస్ట్ అనేది ఎక్కువగా పట్టినా కూడా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను టిప్స్తో అనేవి చాలా వరకు షేర్ చేశాను. అన్నీ తుడుచుకున్న తర్వాత బెడ్ కూడా ఒక 10-15 డేస్ బ్యాక్ చూపించినట్టున్నానండి, క్లీనింగ్ అనేది చేసాము. అందులో వర్షంలో అవి పడుతున్నాయి, బాగా చెమ్మ పట్టేసినట్టుగా ఉంటుంది కదండి. ఎండ అనేది అసలు లోపలికి రాక ముక్క వాసన అనేది గబుక్కుని వస్తుందేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ నేను పరుపు అనేది పూర్తిగా అయితే క్లీన్ చేస్తున్నానండి. నేను ఇది ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనే వివరాలతో కూడిన అంటే పూర్తి వీడియో చాలా డీటెయిల్గా అయితే నేను వీడియో అనేది పెట్టాను. తప్పకుండా అయితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. సో క్లీనింగ్ అది చేసేసుకున్నానండి, అంతా అయిపోయింది. మళ్ళీ బెడ్షీట్ అనేది వేసేసిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని గదులు కూడా చాలా వరకు అంటే మార్నింగే అన్ని పనులు చేసుకుని ఉండడం వల్ల మనకి కొద్దిపాటి చిన్న చిన్న పనులే అనేవి మిగులుతాయి. అవి కూడా చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా సాయంకాలం మళ్ళీ తిరిగి మనకి పనులు అనేవి చేసుకునే లోపు మన సొంతంగా ఏదైనా చేసుకోవాల్సిన చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవచ్చు. సో ఇలా ప్లాన్ చేసుకునే నా పనులు అనేవి క్లియర్ చేసుకుంటాను. ఆగండి, ఇందాక స్టార్టింగ్లో పొద్దున్నే మనం ఎర్లీ మార్నింగ్లోనే ఒక ముగ్గు అనేది వేసుకున్నాం కదండి పిండితో. మరి ఆ ముగ్గు ఎలా ఉందో చూపిస్తాను అని చెప్పాను కదా. ఇదిగోండి, ఒక్కసారి చేతితో చూసారా ఎలా తుడిచినా కూడా మనకు అస్సలు అంటుకోదండి చేతికి. పెయింట్ వేసామా అన్నట్టు ఉంటుంది. పెయింట్ అయితే వేయం కదండి దేవుడి ముందు. మరి చక్కగా రాబోయే కార్తీక మాసంలో ఎంత గాలి వచ్చినా కూడా చెరిగిపోని ముగ్గు. ఇదిగోండి, ఇక్కడ చిన్న చుక్క పడింది, దాన్ని ఒక్కసారి చూపిస్తున్నాను. మళ్ళీ క్లీనింగ్ ఎలాగా అని మీరు అనుకోవచ్చు. మనం జస్ట్ కొద్దిగా ప్రెస్ చేసి మనం గోగితే మళ్ళీ రేపటికి యాస్టీస్గా మనం క్లీన్ చేసుకుని మళ్ళీ కొత్తగా ముగ్గు అనేది వేసేసుకోవచ్చు. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళైతే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. సబ్స్క్రైబర్స్ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ బాయ్ అండి.